హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూ డ్రాప్ డైరీస్. రాజస్థాన్ ట్రిప్లో ఉన్నాం కదండి. డే 3లో ఉదయ్పూర్ నుండి హోటల్ చెక్అవుట్ చేసేసి ఇవాళ మౌంట్ ఆబూకి రీచ్ కాబోతున్నాం. ఉదయ్పూర్ నుండి మౌంట్ ఆబూ సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 7 o'clock కల్లా హోటల్ చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. కాకపోతే మౌంట్ ఆబూకి డైరెక్ట్గా వెళ్లకుండా దారిలోనే ఉన్న కుంభాల్గఢ్ ఫోర్ట్ కూడా ఇవాళ విజిట్ చేయబోతున్నాం. కాబట్టి మౌంట్ ఆబూకి రీచ్ అయ్యేటప్పటికి ఇవాళ ఈవినింగ్ అయిపోతుంది. కుంభాల్గఢ్ ఫోర్ట్ ఉదయ్పూర్ నుండి 85 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒక్కరికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. ఈ ఫోర్ట్ రాజస్థాన్లోని రాజ్ సామ్నాథ్ జిల్లాలో అతి పురాతన ఆరావళి పర్వత శ్రేణుల్లో నిర్మించబడింది. ఈ కోట చుట్టూ నిర్మించబడిన గోడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ అతిపెద్ద గోడగా ప్రఖ్యాతి చెందింది. దీన్నే గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడింది. ఈ కోట గోడలు 38 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ కుంభాల్గర్ కోటను 15వ శతాబ్దంలో రాణా కంబా నిర్మించారు. ఇది వాస్తుకళకు ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన వాస్తుశిల్పి మేవార్ రాజ్యానికి చెందిన మందన్. మార్నింగ్ ఎర్లీగా రావడం వల్ల ఎక్కువ రష్ లేకుండా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంతా కూడా. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ కోటని ఈజీగానే ఎక్కేయచ్చు. పెద్దవాళ్ళు కూడా విజిట్ చేయగలిగే కోట ఇది. పైనకి వెళ్ళాక వ్యూస్ చూడండి. చుట్టూ ఆరావళి పర్వతాలు, కొండలు, గుళ్ళు. చాలా బాగుంది ఈ కోట మాత్రం. త్వరగానే కంప్లీట్ అయింది. కోటపైకి వెళ్ళి అక్కడ నుండి చుట్టూ ఉన్న నేచర్ని చూస్తూ అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ కిందికి వచ్చేయడం అంతా కూడా ఒక 1.5 అవర్లో కంప్లీట్ అయిపోయింది. స్కూల్ పిల్లలు, లోకల్ పీపుల్ కూడా చాలామందే వస్తున్నారు ఇక్కడికి. కోట నుండి కిందికి రాగానే ఇక్కడ అన్నీ చాలా టెంపుల్స్ ఉన్నాయి చుట్టూ కూడా. అవన్నీ విజిట్ చేసాము. చాలా చాలా బాగున్నాయి టెంపుల్స్ మాత్రం.
కిందకొచ్చేసి తిరిగి స్టార్ట్ చేసాము మా జర్నీని మౌంట్ అబూ వైపుకి. ఒకటి గుర్తుంచుకోండి, రాజస్థాన్ అంటే మాత్రం ఎక్కువ జర్నీయే ఉంటుంది. వందల కిలోమీటర్ల జర్నీ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం ప్రిపేర్ అయ్యి రావాలి. మౌంట్ అబూలో ఇలాంటి చెట్లు చాలా కనిపిస్తాయి. వచ్చేసామండి మౌంట్ అబూలోని మా హోటల్ రూమ్కి. హోటల్ సిల్వర్ ఓక్, వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్. 4000 పడింది 1 రూమ్ పర్ నైట్, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. ఇదండి మా రూమ్, నీట్గా ఉంది. వాష్రూమ్ కూడా క్లీన్ అండ్ హైజీన్. రూమ్ నుండి డైరెక్ట్ లాన్లోకి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా కూడా. ఇంకా ఈ హోటల్లో కాంప్లిమెంటరీగా డైలీ నైట్ 7 o'clock తర్వాత ఫ్రీగా పపెట్ షో ఉంటుంది, అలాగే గిటార్ షో కూడా. చాలా వర్త్ అనే చెప్పాలి. నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ మౌంట్ అబూలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అయిన సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. టికెట్ పర్ హెడ్ 50 రూపీస్. టికెట్ తీసుకున్న ప్లేస్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సన్సెట్ పాయింట్. గుర్రాలు, చిన్న తోపుడు ట్రాలీ బండ్లు ఉన్నాయి. ఒక్కరికి 40-50 రూపాయలు అలా తీసేసుకొని పాయింట్ దగ్గర వదులుతున్నారు. మేము మాత్రం బై వాక్ వెళ్ళిపోయాం. అక్కడికి చేరుకున్నాక వ్యూస్ చూడండి, సూపర్. ఇక్కడ నుండి కూడా ఆరావళి పర్వతాలు కనిపిస్తున్నాయి. ఈ మౌంట్ అబూ సముద్ర మట్టం నుండి 1722 మీటర్ల ఎత్తులో ఉన్న వన్ అండ్ ఓన్లీ హిల్ స్టేషన్ ఇన్ రాజస్థాన్. పైన చాలా చల్లగా ఉంది. స్వెటర్స్ కానీ షాల్స్ కానీ తెచ్చుకోవడం అసలు మర్చిపోకండి. సన్సెట్ పాయింట్స్ చూసినా కూడా ఇక్కడ మాత్రం మాకు డిఫరెంట్గా అనిపించింది. ఏంటంటే సూర్యుడు ఏదో ఒక మైదానం లాంటి ప్లేస్లో కిందకి ల్యాండ్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తుంటే. ఎక్కడైనా నార్మల్గా సన్ కిందకి వెళ్ళిపోతారు కదా, ఇక్కడ మాత్రం భూమి లోపలికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. వెనుక ఉన్న పర్వతాల వల్ల కావచ్చు మరి. చాలా బాగుంది. మౌంట్ అబూ వస్తే మాత్రం ఈ సన్సెట్ పాయింట్ని అస్సలు మిస్ కాకండి. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు, ఫ్రూట్స్ సేల్ చేస్తున్నారు వెదర్‌కి తగ్గట్టుగా. చీకటి పడుతూ ఉండడంతో మళ్ళీ రిటర్న్ కిందికి వచ్చేసాము నడుచుకుంటూనే. అక్కడి నుండి నక్కీ లేక్ మార్కెట్ రోడ్‌కి కార్‌లో వచ్చేసాం. ఫుడ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. రబ్డీ అనే స్వీట్ ఇక్కడ ఫేమస్. ట్రై చేయండి, బాగుంది. ఇదే అండి నక్కీ లేక్. మార్కెట్లో నుండి నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసాము. చూడడానికి వ్యూస్ చాలా బాగున్నాయి ఇక్కడంతా కూడా. ఒక 8 o'clock వరకు అట్లా ఉండి తిరిగి హోటల్కి వచ్చేసాము. పపెట్ షో చూడండి, బాగుంది కదా. నెక్స్ట్ గిటార్ ప్లే చేస్తూ ఈ సింగర్ పాడిన బాలీవుడ్ సాంగ్స్ మాత్రం అందరినీ మెస్మరైజ్ చేశాయి. చలిమంట వేశారు హోటల్ పర్సన్స్. అందరూ చుట్టూ చేరి సాంగ్స్ని ఎంజాయ్ చేయడము ఒక మర్చిపోలేని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ చలిలో వెచ్చగా అక్కడ కూర్చొని అద్భుతమైన మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం అనేది ఇప్పటివరకు మూవీస్లో మాత్రమే చూసుంటాం, కాబట్టి చాలా నచ్చేసింది మా అందరికీ. नहीं पाते कहाँ से निकल के आए
जन्मों के नाते घनी थी उलझन मेरे ख्यालों के आंगन में बदल के मेरी तुम जिंदगानी ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. రేపటి వీడియోలో మౌంట్ అబులో మిగిలిన ప్లేసెస్ కవర్ చేద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.